హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వీరు. ఈరోజు బిగ్ బాస్ డే 35 కంటిన్యూ అయింది. ఇవాళ ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరో క్లియర్గా తెలిసిపోయింది. బయట అతిథి సమాచారం ప్రకారం మ్యాక్సిమం ఈరోజు నైన్గా రేపు ఎలిమినేట్ అవ్వబోతుంది అన్నది తెలుస్తుంది. సో ఇవాళ 1 by 1 సేవ్ అయ్యారు. ఫస్ట్ ఏమో నిఖిల్ సేవ్ అయ్యాడు, అండ్ తర్వాత వచ్చి నబీల్ సేవ్ అయ్యాడు, తర్వాత విష్ణు అండ్ నైనిక మణికంఠ వీళ్ళు నాట్ సేఫ్లో ఉన్నారు. వీళ్ళు ఏంటన్నది ఫైనల్ అన్నది రేపు అనౌన్స్ చేస్తున్నారు. కానీ బయట వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, లీక్స్ ప్రకారం అయితే నైనిక ఎలిమినేట్ అయిపోయిందని చెప్తున్నారు. నేను అనుకున్నది ఏంటంటే ఫైనల్కి మణి అండ్ నైనిక వెళ్ళి మళ్ళీ ఏమన్నా ఓటింగ్ పెడతారేమో లోపల. లాస్ట్ టైం సోనియాని ఎలిమినేట్ చేసినప్పుడు ఎలా పెట్టారో అలాగనే ఏమైనా అవుతుందేమో అని ఒక పక్కన అనిపించింది నాకు. కానీ మ్యాక్సిమం నైనిక అవుతుందని అంటున్నారు. అండ్ ఈరోజు గేమ్కి వచ్చినట్టయితే ఫస్ట్ నాగార్జున గారు వచ్చి మణిని పిలిచారు. మణిని పిలిచి సో మనస్ఫూర్తిగా ఆడమన్నారు. అండ్ తర్వాత దాన్ని గేమ్ అది బాగా ఆడమన్నాడు, కంట్రోల్ ఆడమని చెప్పారు. ఇదలా ఓకే కంట్రోల్ చేసుకుంటున్నారు. కానీ ఏంటంటే ఇవాళ కూడా మణిని మళ్ళీ టార్గెట్ చేసినట్టు అయింది. ఎందుకంటే ఒపీనియన్స్ చెప్పమన్నారు 1 by 1 పిలిచి. అందరూ కూడా మణినే టార్గెట్ చేసినట్టుగా మణినే అన్యాయంగా అని చెప్పినట్టు చెప్పారు. ఇది ఏంటంటే స్టార్టింగ్ గత 2 వారాలుగా కూడా నామినేషన్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మణిని ఈవెన్ సోనియా వెళ్ళక ముందు ఫస్ట్ వీక్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా వీళ్ళందరూ ఏదో తనకి ఓటింగ్ పడడం అన్నది వాళ్ళు ఏంటో ఇది గెస్ చేయలేదు. ఇది ఎలా పడుతుందిరా బాబు ఇతనికి అనేసి అన్నట్టుగా ఫీలింగ్లో ఉన్నట్టున్నారు. సో తన ఇప్పుడు ఏంటంటే తన మైనస్లు రైస్ చేస్తూ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎలా సపోర్ట్ చేసినా తను వాడుకున్నాడు అన్న పాయింట్ హైలైట్ చేసే టైప్లో చెప్తూ ఓటింగ్ తనని కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తన ఏంటంటే తన ఎమోషనల్గా మనందరికీ తెలుసు. సో వీళ్ళ వెర్షన్లో అందరూ ముఖ్యంగా కొంచెం సీత అయితే కొంచెం హైపర్గానే అనిపించింది మనీ విషయంలో. లాస్ట్ వీక్ ఇప్పుడు కూడాను తను తప్పించి నాగార్జున గారు మణికంఠ తప్పించి ఇంకెవరి పేరైనా చెప్పమన్నా సరే తన పేరే చెప్తుంది. తన పేరే చెప్పి ఇలా నెగిటివ్స్ చెప్తుంది అనమాట. ఫైనల్గా అందరూ కలిపి మణిని సెలెక్ట్ చేశారు. అండ్ మధ్యలో ఆదిత్యవం గారు వచ్చారు, ఆయన బర్త్డే అని చెప్పి ఎలిమినేషన్ అయిపోయినప్పటికీ అందరికీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన వచ్చి హగ్గార్ పంచ్లో హగ్గులో నిఖిల్, పృథ్వీ, విష్ణు, ప్రేరణ, నబీల్ని పెడితే పంచ్లో యష్మి, సీత, నైనిక, మణిని పెట్టారు. ఇప్పుడు ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ నెక్స్ట్ వీక్ రాబోతుంది అంటున్నారు. చూడాలి. ఇప్పుడు నైనిక వెళ్ళిపోయి నైని పావని అని చెప్పి తను రాబోతుంది వైల్డ్ కార్డ్లో అంటున్నారు. అంటే మనకి టాక్ ఉంది నైని పావని రాబోతుందేమో అని చెప్పి గెస్సింగ్ అంతే. సో అన్నీ అనుకుంటున్నారు. అండ్ ఇప్పుడైతే మాత్రం మ్యాక్సిమం నైనిక వెళ్ళిపోతుంది. రేపు ఎలిమినేషన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు దాకా ఉన్న అప్డేట్. ఇంకోటి ఏంటంటే మనకి నైనికానే ఎందుకు వెళ్ళిపోతుంది ఎలిమినేట్ అయిపోయింది మీరు అంటారు. ఎందుకంటే తను స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో ఉన్నంత జోష్ లేదు. ఎందుకంటే తను ఫస్ట్ గేమ్ బాగా ఆడింది, కానీ పెర్ఫామ్ చేసింది, చీఫ్ అయింది. కానీ తర్వాత నుంచి అన్ని మిస్టేక్స్, తను ఎక్కడ వాయిస్ రైస్ చేయలేదు, టీంని లీడ్ చేయలేకపోయింది. మిగతా వాళ్ళు ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకునేవారు తప్ప తన టీము పరంగా లీడ్ చేయలేకపోయింది. అలాగే తను యష్మి వర్క్స్ అసైన్ చేసే టైంలో కూడా గట్టిగా వాయిస్ వినిపించలేకపోయి సైలెంట్ అయిపోయింది. దానివల్ల టీంకి పనులు ఎక్కువ పడ్డాయి. అండ్ తను యాక్టివ్గా ఉండకపోవడం, ఇప్పుడు చూసినా అంటే కొంచెం పడుకున్నట్టుగా రెస్ట్ పొజిషన్లో రిలాక్స్ పొజిషన్లో ఉన్నట్టు ఉండడం, అండ్ తను ఈవెన్ కంటెంట్ ఏమి పెద్దగా ఇవ్వలేకపోవడం, ఇవన్నీ కారణాలు ఇచ్చా తనకి ఓటింగ్ తగ్గింది అనేసి అంటున్నారు. అండ్ బయట వచ్చి ఇప్పుడు వరకు అయితే ఓటింగ్ వచ్చి మెయిన్ ఎక్కువ నిఖిల్కి ఉంది, తర్వాత నబీలు, అండ్ తర్వాత వచ్చి మణి, అండ్ తర్వాత విష్ణు, అండ్ నైనిక. ఈ టైప్లో ఉందన్నమాట ఓటింగ్ పైనుంచి కిందకి. కానీ మ్యాక్సిమం ఇప్పుడు జోన్లో రెడ్ జోన్లో అంటే ఎలిమినేషన్ దాంట్లో ఎక్కువగా ఉన్నది ఏంటంటే ఫస్ట్ నైనిక, అండ్ సెకండ్ విష్ణుప్రియ, థర్డ్ వచ్చి మణి. సో ఈ ప్రకారం చూస్తే ముందు రేపు నైనిక వెళ్ళిపోయిందని ఆల్మోస్ట్ అన్నారు. కాబట్టి రేపు నైనిక ఎలిమినేట్ అయ్యి అవకాశాలు 90% ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఇప్పటిదాకా అప్డేట్. మిగతా వివరాలు రేపు వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ, బాయ్.